హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మోహన్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సపోటాతో ఐస్ క్రీమ్. దానికోసం ఒక బౌల్లో నానబెట్టుకున్న 15 బాదం పిక్కలు, సీడ్ తీసేసిన 6 ఖర్జూరాలు, ఒక కప్పెడు మక్కనాన్ని వేసుకోవాలి. ఇందులో గోరువెచ్చగా ఉండే పాలు కూడా ఒక కప్పుడు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 15 లేదా ఒక 20 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటిని అంతటినీ కూడా ఒకసారి స్పూన్లతో కలుపుకోవాలి పాల్లో ములిగేటట్టుగా. దీనిని ఇలా ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు సపోటాలని తొక్క తీసేసి లోనున్న సీడ్ని కూడా తీసి కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్ అన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం స్వీట్నెస్ కోసం 2 స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకుంటున్నాము. మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న సపోటా పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ కూడా మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో వేసుకొని దీనిపైన టాపింగ్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన సపోటాని ఇలా పైన వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ సపోటా తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 8 అవర్స్ అయిపోయిన తర్వాత దీనిని ఒక చిన్న బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా పెడితే చాలా మంచిది.